తెలియజేయాలి. ఆ తీర్మానం ఈ రోజు మనం మహానాడులో చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పాలి అని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కానీ అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు కూడా గౌరవించే ప్రసక్తే ఉండదని మరోసారి తెలియజేసుకుంటూ, ఈ 3 రోజుల మహానాడు చూస్తే ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు కూడా విసిగిపోయారు అన్న విషయం మనం అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంకా బోగస్ మాటలతో, ఇంకా తప్పుడు మాటలతో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా జనాల చేతిలో దెబ్బలు తింటారు. అండ్ ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకే ఇంటింటికి వెళ్ళి మేము ఇది చెప్పాం, ఇది చేశామని చెప్పి ప్రజలతో ధైర్యంగా మాట్లాడి వారికి ఒక బుక్లెట్ మేము ఇచ్చిన హామీలు 99% మేము 5 ఏళ్లలో ఎలా పూర్తి చేశామో ప్రతి సంవత్సరం వెళ్ళి ఎలక్షన్ ముందు కూడా ప్రతి చోట చూపించడం జరిగింది. మీరు అలా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు అనేది ఇంటింటికి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల్ని అడిగే దమ్ము, ధైర్యం ఉందా ఒకసారి చూడండి. దమ్ముంటే వాళ్ళని పంపించండి. ఖచ్చితంగా నిన్న జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్ 2 సంవత్సరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని, అంటే రైతులు, మహిళలు, విద్యార్థులే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారు, ఈయన జీవితం అంతా వెన్నుపోటుతో ఎలా పైకొచ్చారు, ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఏ విధంగా హామీల్ని తుంగలో దొక్కారు, అభివృద్ధి లేకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ప్రతి ఇంటికి వెళ్ళి వివరించే కార్యక్రమం చేయబోతున్నాం. మీకు దమ్ముంటే మీరు వచ్చి మేము మంచి చేశామో అని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని డిజిటల్ బోర్డులు పెట్టుకొని రికార్డింగ్ డాన్సులు వేసుకొని మందు బిర్యానీ ఇచ్చి బలవంతంగా వచ్చి చూడండి అంటే దేకేవాడే లేడు మీ మహానాడు. సో ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. వాళ్ళ నాయకులతో మహిళల్ని గౌరవించేలాగా వాళ్ళందరికీ డిసిప్లిన్ నేర్పించడమే కాకుండా మహిళలకి రక్షణ, మహిళా సాధికారత దిశగా మహిళల్ని నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాం. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? మీది. ఎందుకంటే మీరు చెప్పే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగిందన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలిద్దరూ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈరోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో, మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు అని నేను అంటున్నానంటే, ఈరోజు దస్తగిరికి కానీ మీకు కానీ కేసుల్లో వాదాడటానికి వచ్చేవాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మీది కాదా గొడ్డలి పార్టీ?
మా మీద దుమ్మేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈరోజు ప్రజలు ఎవ్వరు కూడా